గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తర్వాత మండలిలో సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర పరువుని సాగునీటి విషయంలో గత ప్రభుత్వాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుందనే విషయం పైన కూడా చెప్పారు. దాదాపు 99% తాము చెప్పిన పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక కేజీ టు పీజీ విద్య నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రెండవ వార్త చూసినట్టయితే ఈరోజు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. 1,26,000 కోట్ల పైనే ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి పత్రికలను రాశాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఢిల్లీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ సాంస్కృతిక వేడుక నేను ముగిసింది. అది కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు నిన్న సీఎం ప్రసంగంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపేటువంటి ఆ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి విషయంలో రాష్ట్ర పరువును తాకట్టు పెట్టింది, రాష్ట్రాన్ని ముంచేసి ధవళేశ్వరం నీళ్ళు తీసుకుపోయినటువంటి రాజశేఖర రెడ్డిని మీరు జలదేవుడు అన్నారు, జలయజ్ఞం దేవుడు అన్నారని విమర్శించారు. దీని అందరికీ మీరే కారణం అని చెప్పారు స్పష్టంగా. తెలంగాణ ఉద్యమానికి ముఖ్య కారణం నీళ్లు, నియామకాలు, నిధులు. అవి సక్రమంగా తెలంగాణకు అందడం లేదనే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం. అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి తప్పులు సరిచేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ గత ప్రభుత్వాలను ఇప్పుడు ఆడిపోసుకుంటే అది సరిపోయినటువంటి పని కాదు. కానీ గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దనే. ఎందుకంటే గతంలో ఉండేటువంటి మనకు సీమాంధ్ర ముఖ్యమంత్రులే, అంటే మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్న, గతంలో మనకు వెంగళరావు గారు వారు ఒప్పందం చేసుకున్న, మనకు తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో అప్పుడు బ్యారేజ్ కట్టాలనేటువంటి ఒప్పందం జరిగింది. ఇప్పుడు మీరు 148కే దానికి తగ్గుతూ ఉన్నారనేటువంటి మాట మనం వింటా ఉన్నాం. అదే మాదిరి మేడిగడ్డ దగ్గర 103 మీటర్ల ఎత్తు ఉండేటువంటి ఆ బ్యారేజు మీరు అటువంటిది అలా 101కో 102కో కాంప్రమైజ్ అవుతున్నారని చెప్తున్నాం. అటువంటి జరగనీయదనేటువంటి మాట మాత్రమే చెప్పడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకనే గతంలో జరిగిన పొరపాటు ఎవరం కాదనలేము. ఒకవేళ తెలంగాణకు అదేవిధంగా ఈ నీళ్లు, నిధులు, నియామకాలు సక్రమంగా జరిగింటే ఉద్యమం వచ్చి ఉండేది కాదు. అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, సీమాంధ్ర వాళ్ళు మెజారిటీ ఉండడం వల్ల ఆ మెజారిటీ వాయిసే ప్రివేల్ అయింది తప్ప మన మైనారిటీ వాయిస్ ప్రివేల్ కాకపోవడం వల్ల మనకు అన్యాయం జరిగినది. దానివల్లనే ఈ తప్పులు. కానీ ముఖ్యమంత్రి గారు అంటే ప్రతిదానికి అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పును కప్పించుకోవడానికి గత ప్రభుత్వాలు తప్పులు అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. అంతే తప్ప అందులో పెద్దగా అంశం ఏం లేదని. మీరు కూడా మీ ప్రసంగంలో మొత్తం ఆంధ్ర వాళ్ళని పంపించేయండి, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని సీఎం గారు అన్నారు. అది తప్పు. ఆంధ్ర వాళ్ళని పంపించమన్నారా? తప్పు. అంటే నేను అంటుందేమంటే ఇలా నేను ఇంత క్రితమే చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమానికి 3 ప్రధాన కారణాలు: నీళ్లు, నియామకాలు, నిధులు. ఇలా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చినా మీరు చూడండి, 1952లో వచ్చిన, 1969లో వచ్చిన, మళ్ళీ 2000 సంవత్సరంలో వచ్చిన అంటే నిరుద్యోగ యువకులే ముందున్నారు, విద్యార్థులే ముందున్నారు. ఉద్యోగాల విషయంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చినది. ఇలా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 1985లో వారస్ 16 జీవో ఇవ్వడం జరిగింది. 58,000 ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ వాళ్ళకి చెందినవి ఇవాళ సీమాంధ్రులు ఇక్కడ ఆక్రమించుకొని ఉన్నారు, వారిని వెనక్కి పంపాలనేటువంటి జీవో వారు ఇవ్వడం జరిగినది. అంటే 85 అంటే దాదాపు 31 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆ జీవో. దాని తర్వాత ఆ సంఖ్య ఈనాటికి మనకు ఈ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ మన తెలంగాణ వాళ్ళకి చెందాల్సినటువంటి ఉద్యోగాలు 1,45,000 మంది ఇతరులు ఆక్రమించుకొని ఉన్నారనేటువంటి మాట మనం చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే తెలంగాణ ఉద్యమానికన్నా ముందు కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పింది ఉద్యోగుల్ని పంపించమనా లేకపోతే ఆంధ్ర ప్రజల్ని పంపించమనా? లేదు, కేవలం ఉద్యోగులు. అది కూడా ఉద్యోగులు కూడా ఎవరైతే మనకు ఇలా 6 పాయింట్ ఫార్ములా ప్రకారంగా మనకు లోకల్ వాళ్ళకి 80%, ఓపెన్ కోటా 20% ఉంది. ఈ 20% ఓపెన్ కోటాలో ఇలా తెలంగాణ వాళ్ళు మాత్రం రాయలసీమకు కానీ ఆంధ్రాకి కానీ అక్కడ పోయి వాళ్ళ ఉద్యోగాలు తీసుకోవాలి. కానీ ఈ 2 ప్రాంతాల వాళ్ళు మాత్రం ఈ హైదరాబాద్ ఉద్యోగుల గురించి మాత్రమే మాట్లాడారు. ఉద్యోగుల గురించి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇలా తెలంగాణ జాగో, ఆంధ్ర భాగో అనే నినాదాలు మేము ఎప్పుడు కూడా చెప్పలే. అందుకని హైదరాబాద్లో ఎవరైతే శ్రేణివాసం ఏర్పరచుకున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తారో, ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఆ మాట అన్నారు. తప్పది. అంటే ఆ స్లోగన్ ఇచ్చింది వాళ్ళు. ఇలా ఉండేవాళ్ళు కలిసి ఉందాం. కానీ ఇలా మాకు రావాల్సిన న్యాయమైన వాటా మాకు రావాలి, ఈ ఉద్యోగాలు మీరే అన్నారు.
ఇలా అలాంటి ఉద్యోగాల్ని మీరు ఖాళీ చేయించి ఇలా 1,07,000 ఉద్యోగాలు మన పంపిణీలో ఖాళీగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఇవాళ సీమాంధ్రులు ఏదైతే అక్రమంగా ఆక్రమించుకున్న ఉద్యోగాలు ఉన్నాయో 16 జీవో ప్రకారంగా అవి కూడా ఇప్పిస్తే ఒక 2,32,000 ఉద్యోగాలు వస్తాయి. అవి మాత్రమే మన తెలంగాణ పిల్లలకి ఇవ్వని కోరుతా ఉన్నాం తప్ప ఓకే సార్. లక్ష్మణ్ గారు మీరేటా చూస్తారు నేటి సీఎం స్పీచ్ని? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో పాలమూరు ఉంది. పాలమూరులో ఇవాళ 1000 కోట్లు పెడితే 8 లక్షల ఎకరాలకు నీరు అందేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దానికి నిధులు కేటాయించి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. నిధులు కేటాయించి దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం ఉన్నది. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ అయితే 30,000 కోట్లతోని పాలమూరు రంగారెడ్డి జిల్లాది కావచ్చు, మరి ప్రాణహిత చేవెళ్ళ ఇప్పుడు దానికి కాళేశ్వరం పేరుతోని దీనికి సంబంధించి కావచ్చు. అంటే ఈ లాంగ్ రేంజ్లో వచ్చేటువంటి వాటికి సంబంధించి చూపిస్తున్నటువంటి ఆతృత ఏదైతే ఉన్నదో, తక్షణము అందుబాటులోకి వచ్చేటువంటి ప్రాజెక్టుల విషయంలో, ఎత్తిపోతల పథకాల విషయంలో మరి కనీసమైనటువంటి దృక్పథం కొరవడ్డటువంటి పరిస్థితి ఉంది. మరొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మేము 99% అమలు చేసినాం అన్నట్టు. 99% అమలు చేయడానికి అమలు చేస్తాము అన్నదానికి అమలు చేస్తూ దాంట్లో 1000 అడుగులు పడాల్సిన దగ్గర 1 అడుగు వేయడానికి తేడా ఉన్నది. అమలు చేస్తున్నాము అన్నారు, చేసినామని చేస్తున్నాము అన్నారు. అంటే అంతే కదా. సరే, ప్రెస్లో 99% అమలు అని అంటే అమలు నేను అనేది నిధులు ఏదైతే లక్ష్యం ఏదైతే ఉన్నదో లక్ష్యానికి అనుగుణంగా నిధులు కేటాయించినప్పుడు ఆ దిశలో మనం కదులుతున్నాం అనేటువంటి అభిప్రాయం. లక్ష్యం సుదూరంలో ఉన్నది, నిధుల కేటాయింపు మాత్రం దానికి చేరుకునేంత వేగంగా లేదు అనేటువంటిది, అనుగుణంగా లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు గత బడ్జెట్లో 60,000 ఇల్లు గత బడ్జెట్లో కేటాయించింది 1000 కోట్లు. మరి ముఖ్యమంత్రి గారు 60,000 ఇల్లు ప్రారంభం చేసినారు. 60,000 ఇళ్ళకి కావాల్సింది 3,000 కోట్లు. 3,000 కోట్లకు సంబంధించి 1000 కోట్లతోని 60,000 ఇళ్ళ లక్ష్యం చేరుకోము. మళ్ళీ ఈసారి పెట్టుకునేటువంటి లక్ష్యం ఒక హైదరాబాద్కే 1,00,000 ఇల్లు మేము కేటాయిస్తామనేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. మరి కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులకు అవసరమైనటువంటి స్టేట్ షేర్ ఏదైతే ఉన్నదో దాన్ని కలపడానికి అనుగుణంగా ఇవాళ 86,000 ఇల్లు కేంద్రం కేటాయించింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాల్సినటువంటి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ బడ్జెట్లో కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈరోజు కేటాయిస్తారు, ఈరోజు బడ్జెట్ వస్తుంది కదా, బడ్జెట్లో దేనికి కేటాయిస్తారు? గతాన్ని చెప్తా ఉన్నాను. 1000 కోట్లు 3,000 కోట్లు అయితే 5 లక్షల చొప్పున 60,000 ఇళ్లకు సాధ్యమవుతుంది. మరి 1000 కోట్లు కేటాయించి 60,000 ఇళ్ళ లక్ష్యం పెట్టుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది? అంటే నేను అనేది అనుగుణంగా కేటాయింపులు లేవు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఆ రకంగా అంటే మొదలు పెట్టాము అనడానికి ఇది కాదు. మొదలు పెట్టినటువంటి లక్ష్యం చేరుకునేటువంటి దిశలో ఆ యొక్క కేటాయింపులు ఉండాలనేటువంటిది మేము కోరుతాం. దయాకర్ రెడ్డి గారు నిన్న ముఖ్యంగా మహబూబ్నగర్ పాలమూరుకు సంబంధించి కూడా మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కొంతమంది పాలమూరు నాయకులు మన చిన్నారెడ్డి గారి పేరు కూడా తీసుకున్నారు. మళ్ళీ అందులో కూడా కావాలని జూరాల దగ్గర మీరు లిఫ్ట్ పెడతా అన్నారు, తర్వాత మీరు శ్రీశైలం బ్యాక్వర్డ్కి ఎందుకు మార్చారన్నారు. సో పాలమూరు విషయంలో నాకున్నంత కన్సర్న్ ఎవరికి లేదు, అక్కడ పరిస్థితులు నాకు తెలుసు అన్నారు. నిజంగా పాలమూరు జిల్లా పరిస్థితులు వారికి తెలుసుంటే ఎంపీగా కూడా పనిచేసినారు. ఉద్యమ సమయంలో ఎక్కడ ఎంపీగా గెలుస్తామంటే పాలమూరులోనే గెలుస్తామనే ఉద్దేశంతో అక్కడ కాంటెస్ట్ చేయడం జరిగింది. సరే గెలిచినారు. ఆ తర్వాత అక్కడ ఎంపీగా ఉండే పరిస్థితిలోనే ముఖ్యమంత్రి పీఠం కూడా వారికి దక్కింది. సో పాలమూరు మీద కన్సర్న్ డెఫినెట్గా ఉండి తీరాలి. ఆయనకు ఉన్నది ఇప్పటివరకు అదే ప్రూవ్ కావాలి. పాలమూరు రంగారెడ్డి అనేది ఎందుకు పెట్టినరు, దాన్ని ఏ ఉద్దేశంతో దాన్ని పెట్టినరు, లోపల ఉద్దేశాలు అనేది బయటపడుతూనే ఉన్నాయి ఒకటి. అదట్లా పెడితే మేము అడుగుతున్నాం, ఇన్ని ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలో రీడిజైన్ చేస్తూ ఉన్నారు, సమస్యలుంటే పరిష్కారం దిశగా పరిగెత్తున్నామని చెప్తా ఉన్నారు. గత పాలకులు పెండింగ్ పెట్టినట్టు మేము పరిష్కరిస్తున్నామన్నారు. జూరాల ప్రాజెక్టు డిజైన్ చేసింది 17.84 టీఎంసీల నీటి నిల్వ కోసం గతంలో డిజైన్ చేసినారు. ఆనాటి ప్రభుత్వాలు ఒప్పుకున్నప్పుడు వెంగళరావు గారు, పాటిల్ గారు, ఇద్దరు వీరేంద్ర పాటిల్ గారు ఉన్నప్పుడు
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గద్వాల శాసనసభ్యుడు వాగపుల్లారెడ్డి గారు ఇద్దరికి క్లాస్మేట్ కాబట్టి అక్కడ క్లాస్మేట్ వీరేంద్ర పాటిల్కు ఇటు వెంకటరావు గారికి అనుగు మిత్రుడు. దానివల్ల ఏదో ఒకటి ఈరోజు ఏదైతే సీఎం గారు ఏదో ఒకటైతే చేసుకొద్దాం ఒప్పందం అన్నారో ఆ రోజు ఆ ఎత్తు పంచాయతీ ఉంటే దాన్ని అధిగమించేసి మొదలైతే స్టార్ట్ కానీ అని చెప్పి తీసుకొచ్చాను. ఉమ్మడి రాష్ట్రం ఉండే కాబట్టి కిందికి నీళ్ళు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆరోపణలు మనం ఎదుర్కొన్నాం. మరి ఈరోజు అదే మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు కనుక బౌలార్ధ సాధక ప్రాజెక్టుగా మార్చి గతంలో ఉండేటువంటి 17.84 టీఎంసీల నిల్వతో పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కృష్ణా బేసిన్లో రీడిజైన్తో మన దాని మీద మళ్ళీ ఇంకొక బీమా మీద ఒక 20 టీఎంసీలు శాంక్షన్ ఫస్ట్ మొట్టమొదటి సంతకంతో సెంట్రల్ గవర్నమెంట్తో క్లియరెన్స్ తెచ్చారు. మరి దాదాపుగా 40 టీఎంసీల నీళ్ళు ఇంచుమించుగా 38 అవుతాయి అనుకోండి, 40 టీఎంసీల నీళ్ళు మనకు మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితమై ఉన్నాయి. మరి ఆ 40 టీఎంసీల నీటిని యూజ్ చేసుకోవడానికి ఆనాడు పెండింగ్లో పడింది. గత పాలకులు ఓకే ఒప్పుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు వేరు ఉంటాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి పంచాయతీ వాళ్ళకు ఉంటుంది. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి గెట్టు పంచాయతీ ఎవరి డెవలప్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా మొదటి అవకాశం వీళ్ళకి వచ్చింది. ఈరోజు మొట్టమొదటి అవకాశం డెఫినెట్గా టీఆర్ఎస్కి వచ్చింది. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా చివరి నిమిషంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ ప్రాంతం మొత్తం తెలుసు అంటున్నటువంటి పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు ఇలా చొరవ చూపించి అదే జూరాల ప్రాజెక్టును కంప్లీట్గా రీడిజైన్ చేయించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని విస్మరించి ఒక్క గోదావరి మీద ఎందుకు పడినారు? ఉత్తర తెలంగాణ మాత్రమే పచ్చగా ఉండాలనుకుంటున్నారా? ఇలా ఉత్తర తెలంగాణలో మీరు చూడండి, భూమి రేట్లు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ కానీ, ప్లాట్ రేట్లు కానీ హైదరాబాద్తో ఈక్వల్గా ఉన్నటువంటి వాస్తవం మనం గ్రహించాలా. అదే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి ఇంకా వలస జిల్లాగానే పేరు పొందినటువంటి సంగతి కూడా గ్రహించాలా. దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదన్నది నా యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి ఆ జిల్లా వాసుల యొక్క కోరిక జూరాలను మొదలు రీడిజైన్ చేయండి. ఇవన్నీ డబ్బులు ఇన్ని వేస్ట్ చేసేదానికంటే జూలారా ప్రాజెక్టు కనుక బౌలార్ధ సాధక ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు గ్రావిటీతో మహబూబ్నగర్ జిల్లాలోని 64 మండలాలకు నీళ్ళు వచ్చేటివే కాకుండా రంగారెడ్డి, నల్గొండకి ఎక్కువైనప్పుడు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. ఈ ఎక్కువైపోయినప్పుడు అనే మాట ఎందుకు మారుతామంటే ఫ్యూచర్లో జరగబోయేది అదే. ఉత్తర తెలంగాణ ఎక్కువ అయితే మాత్రమే మీకు ఆ పక్కకు పోతాయి, అంతవరకు పోయేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఉత్తర తెలంగాణలో రీడిజైన్ల మీద ఇంత ఉత్సాహం చూపుతున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇటు చూపడం లేదని ఒక ప్రశ్న. రెండవది, ఇవాళ వీళ్ళు చెప్తా ఉన్నారు గోదావరి మీద చాలా బ్రహ్మాండంగా మేము అగ్రిమెంట్ చేశామనుకోండి. డెఫినెట్గా నేను వ్యక్తిగతంగా ఈరోజు కూడా చెప్తున్నా, ఫ్యూచర్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర యొక్క మెంటాలిటీ, ఏ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి యూనిటీ కానీ ప్రాబ్లం కానీ ఏంటంటే చుక్క నీరు కూడా కిందకు వదలరాలు. ఎక్కడ పడితే అక్కడ అవతల ఒక ఊరు ఉంటే ఇక్కడ నుంచి బ్యారేజ్ అవసరం లేకుండా వాడు బ్యారేజ్ అంటాడు. మనం చుట్టూ తిరిగిపోదామంటాం, వాడే బ్యారేజ్ అంటాడు. బ్యారేజ్ అనేసి మన బ్రిడ్జ్ అనేస్తాడు. ఆ బ్రిడ్జ్కి తర్వాత డిజైనింగ్లో మాత్రం అది ఉండదు. డిజైన్ చేసేటప్పుడు రీడిజైన్ చేసుకుంటారు, మళ్ళీ దానికి బ్యారేజీలు కడతారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఇప్పుడు ఒప్పందం చేసుకునేటప్పుడు ఇక సరే ఇంతవరకు ఏ పరిపాలకుల వల్ల జరిగినా అట్లా పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటివి డిస్ప్యూట్లో ఉన్నటువంటి సెటిల్ చేసేసి ఇక ముందు ఏదైనా మీరు కట్టాలన్నా మేము కట్టాలన్నా ఇద్దరు అనుమతితో కట్టాలనేటువంటి అగ్రిమెంట్లో కూడా పొందుపరుచుకుంటే మంచిదే. పెట్టినా చెప్తున్నా, అందుకే కదా ఎవరు లేమైనా ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కదా. సో ఒకవేళ పెట్టుంటే మంచిదే. లేదు 152 మీటర్లను 148కి తగ్గిస్తే కిందికి వాటర్ వస్తాయి అంటున్నారు. కింద మనం ఆపుకుందాం అంటున్నాడు. దాంట్లో ఉద్దేశం ఏందో మాలాంటి స్పష్టంగా తెలిసిపోయింది. దాని గురించి ఇప్పుడు చర్చ అవ్వద్దు. ఇక్కడ తెలంగాణలో ఆ చర్చ వద్దు, ఆ క్లియర్గా అందరికీ తెలిసిపోయిన వాస్తవమే. సరే ఓకే, మన రాష్ట్రమే మనం చేసుకోవాలనుకున్నప్పుడు పైన వాడు కూడా అదే రీతిలో ఆపుకుంటూ పోయినప్పుడు మనకు వచ్చే పరిస్థితి లేదు కదా. అదే సందర్భంలో బాబ్లీ విషయంలో చాలా పంచాయతీ సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని కూడా చర్చించి సెటిల్మెంట్ చేసేసి ఏదో ఒకటి కంప్లీట్ చేసి అయిపోయేది. లేదు ఇప్పుడు 148, 152, 148 ఇచ్చినప్పుడు ఎంతైతే టీఎంసీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, 1300 ఎకరాలు 1200 ఎకరాలు మునిగిపోతుంది. ఓకే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదంటే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినారు. సామాన్యంగా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ తేవాలి. మనమైనా పైవాడైనా కిందోడైనా అటువంటి ఆర్గ్యుమెంట్ తెస్తాడు, మాకు నష్టం జరుగుతుంది. అది జూరాల మీద కూడా జరిగింది. అదే జరిగితే 100 కోట్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వలేక పెండింగ్ పడేసి కిందికి నీళ్ళు తీసుకోవాలంటే ఇలా తడిచి మోపెడే 2-3 వేల కోట్లు కాదు 1000 కోట్లకు దాటిపోతా ఉంది. నేను అంటున్నా అన్ని వేల కోట్లు పెట్టే బదులు జూరాలని రీడిజైన్ చేస్తే దాంట్లో 152, 148 తగ్గించినప్పుడు దానికి లిఫ్ట్ పెట్టారా లేదా, మిగిలిన 4 మీటర్ల ఎత్తుకు తగినంత వాటర్ ఒక 10 టీఎంసీలో 12 టీఎంసీలో ఉంది. ఆ వాటర్ కూడా మనకు వచ్చే రకంగా లిఫ్ట్ పెట్టారా లేదా అన్న దాంట్లో ప్రశ్న. అవే కనుక పెట్టకపోతే ఖచ్చితంగా నష్టం. ఒకటి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ విషయంలో మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు, అక్కడే ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒకటి దయాకర్ రెడ్డి గారి ప్రశ్న పాలమూరు జిల్లా నాయకుడిగా. రెండవది ఈ గోదావరిపై చేసుకుంటున్న ఒప్పందం విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయంటున్నారు.
నిన్న కూడా కాంగ్రెస్ నాయకులు అదే అండి అడిగారు అసెంబ్లీలో. దాదాపుగా 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది, తర్వాత ఒక 15 సంవత్సరాల పాటు టీడీపీ పాలించినటువంటి సందర్భంలో మరి వారు చెప్తున్నటువంటి ఇదిలో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందింది, ఉత్తర తెలంగాణలో భూముల వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అగ్రికల్చరల్గా డెవలప్ జరిగింది, దక్షిణ తెలంగాణ జరగలేదు అని అంటే అది గతంలో జరిగినటువంటి ఇదే కదా, ఈరోజు కాదు. అది గతంలో జరిగినటువంటి వల్ల, గతంలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల జరిగినటువంటి దానివల్లనే ఈరోజు ఆ రకంగా ఇది. కనీసం అంటే సరే సాగునీటికి సంబంధించినటువంటి విషయం పక్కన పెట్టినా కూడా గతంలో అనేక సందర్భాల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము కూడా మాలాంటి వాళ్ళు కూడా చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి అందరూ కూడా కనీసం నల్గొండ జిల్లా లాంటి జిల్లాలో మహబూబ్నగర్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బాధితులుగా ఉన్నటువంటి అక్కడికి కనీసం తాగునీరైనా ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోషం, రోజుకైనా ప్రశ్నిస్తున్నారు, డెఫినెట్గా అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే ఆ రోజు ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ రోజు ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈరోజు కూడా ప్రశ్నిస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ రోజు ప్రశ్నించడం ఆగి వాళ్ళకు హారతులు పట్టిన వాళ్ళు కూడా ఈరోజు ప్రశ్నించడం మొదలు పెడితేనే ప్రజలు దాన్ని నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రెండవ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న సభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు కృష్ణా నది మీద పెన్నా కానివ్వండి, కృష్ణా కానివ్వండి, వీటన్నిటి మీద ఏ రకంగా వాళ్ళు కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు బ్యారేజీలు కట్టారు, ఎన్ని వందల బ్యారేజీలు కట్టారు, గతంలో అన్ని వందల బ్యారేజీలు కడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈరోజు అక్కడ నుంచి నీటి లభ్యత ఎంత ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు అసెంబ్లీలో జరగబోయేటువంటి చర్చల్లో ఒక ప్రజెంటేషన్లో మీకు స్పష్టంగా చూపెట్టబోతున్నారు. ఎక్కడ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్సెస్ పోతున్నది, ఏ డే నుంచి ఏ డేకి ఎక్సెస్ వాటర్ పోతున్నది, దాన్ని ఎక్కడ మనం ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీతో ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఊరికనే మనం ఇక్కడ కూర్చుని చెప్పేటువంటి లెక్కలకి వ్యాలిడిటీ ఉంటుందా, రేపు పొద్దున ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదా అనేటువంటిది ప్రజలు చూడబోతున్నారు. జూరాల్లో ఏ రకమైనటువంటి వాటర్కే మనం క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పాలమూరు ఎత్తిపోతలకి రీడిజైన్ చేసిన తర్వాత ఏ రకంగా మనం నీటిని సద్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది, ఎవరికి చిత్తశుద్ధి ఉంది దక్షిణ తెలంగాణను అభివృద్ధి చేయాలనేటువంటి అవకాశం, ఆ చిత్తశుద్ధి ఎవరికి ఉంది అనేటువంటిది రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక స్పష్టత వస్తుంది. డెఫినెట్గా ఈరోజు మేడిగడ్డ కానివ్వండి, తుమ్మిడిహట్టి కానివ్వండి, దానికి ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ తుమ్మిడిహట్టి తర్వాత మేడిగడ్డకు వచ్చే లోపల మళ్ళీ ఎన్ని రకాలైనటువంటి నదులు ఉపనదులు వచ్చి జాయిన్ అవుతున్నాయి, ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉన్నది, ఇక్కడ ఆ రోజు పాలకులు ఎందుకు దాన్ని అక్కడ కట్టదలుచుకున్నారు, దానికి కారణాలు ఏంటివి, డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ తర్వాత తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని విషయాలు, చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో. నిన్నటి సమాధానంలోనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. కేవలం గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ ప్రాంత ఇది గురించి నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లనే ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టులు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఆ రోజు ఈరోజు కేవలం డెఫినెట్గా మనం చెప్పేది ఏంటి, శ్రీశైలం బ్యాక్ వాటర్లో నుంచి విడ్రా చేస్తామంటే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఇది 202 మీటర్స్ అక్కడ డెడ్ స్టోరేజ్ లెవెల్ ఉంది, అక్కడ నుంచి మనం విడ్రా చేద్దామని అంటున్నాం. డ్రింకింగ్ వాటర్ కొరకు కానివ్వండి, ఇతర పర్పస్లో కానీ అక్కడ నుంచి విడ్రా చేసేదానికంటే 6 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల నుంచి విడ్రా చేస్తే ఎక్కడ పాసిబుల్ అవుతుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అనేది ఇంకా మీకు సమగ్రంగా ఇటువంటి ఆరోపణలకి ఇదిగానే సమగ్రంగా ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనేటువంటి విభజన కానీ లేకపోతే అటువంటి ఆలోచన కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారికి కానీ లేదు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలు 119 నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలి, అన్ని జిల్లాలకు కూడా మంచినీరు రావాలి, తాగునీరు రావాలి, సాగునీరు రావాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డెఫినెట్గా మీరు చూస్తారు, ఈ ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. రైట్, మనం నిన్నటి సీఎం ప్రసంగం మీద మాట్లాడుతున్నాం. వస్తాను సార్. చిన్నారెడ్డి గారు ముఖ్యంగా ఈ జూరాల శ్రీశైలం బ్యాక్ వాటర్ విషయంలో స్పష్టంగా చెప్పారు సీఎం గారు. మీరు జూరాలను తీసుకోవాలనుకున్నారా, కేవలం 5-6 టీఎంసీలు మాత్రం నీళ్ళు ఉంటాయి అక్కడ? ఇప్పుడు ఒక్క విషయం దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపూర్ తర్వాత మహబూబ్నగర్లో తక్కువ వర్షపాతం. మీకు జాతీయ ఉపాధి హామీ పనులు రానంత వరకు జిల్లాలో ఉండేటువంటి సగం జనాభా ఎప్పటి కూడా మైగ్రేట్ అయిపోతూ ఉండే ఉపాధి గురించి అని. అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు మొదలుపెట్టి ఏదైతే బచావో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా అలాట్మెంట్ ఉందో దాన్ని కూడా వాడుకోకపోతే జిల్లా దురదృష్టం. అది ఇలా జూరాల ప్రాజెక్టు గతంలో ఇబ్బందుల వల్ల 18 టీఎంసీల నీళ్ళ కేటాయింపున్న 12కే కుదించి దాన్ని కట్టుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నప్పుడు
జూరాల రీడిజైన్ చేసిన తర్వాత అక్కడ లిఫ్ట్ పెట్టాల్సిందంటారా? 18 టీఎంసీలు వాడుకునే విధంగా వారు కనుక అవకాశం ఇచ్చింటే, అదేవిధంగా మీరు 18 టీఎంసీలు జూరాలో ఎట్లా స్టోర్ చేస్తారనే మాట కూడా నేను సీఎం గారు అన్నారు. ఒకటే విషయం, మీరు 18 టీఎంసీల నీళ్లు కేటాయించినప్పుడు దాని కింద ఆయకట్టు 1,80,000 ఎకరాలు ఉండాలన్నా వద్దా? ఈరోజు 12 టీఎంసీలు కుదించడం వల్ల 102,000 ఎకరాలు ఉంది. మీరు ఆ నీళ్లు వాడుకునే విధంగా 180,000 ఎకరాలు మీరు ఇవ్వండి. అదే మాదిరి ఇంకో ప్రాజెక్టు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ 16 టీఎంసీల నీళ్ళ కేటాయింపు ఉంది. 16 టీఎంసీల నీళ్ళు కేటాయింపున్నప్పుడు 160,000 ఎకరాలు దాని కింద సాగు కావాలి. కానీ నిర్ధారించిందే 87,500 ఎకరాలు. ఇలా పారుతుంది 30 నుంచి 50,000 ఎకరాల కన్నా ఎప్పుడు మించలేదు. మళ్ళీ ఇవన్నీ కూడా రీడిజైన్ చేయకుండా ఇలా ఇంకొక విషయం నేను ఎందుకన్నానంటే, మీరు కూడా దయాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు, మాకు ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా ఈరోజు మా దగ్గర ఏదో ల్యాండ్ వాల్యూస్ తక్కువ అక్కడ ఏదో ఎక్కువ చెప్తున్నారు కదా. పాలమూరు ప్రాజెక్ట్ కొరకు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కి ఏ రేట్కి అక్వైర్ చేస్తున్నారు? అదేవిధంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిడ్మానేర్ ప్రాజెక్ట్కి ఏ రేటు ప్రకారంగా ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు ఒక్కసారి కంపేర్ చేయండి. ఎక్కడ ఎక్కువ చూడండి, ల్యాండ్ రేట్ చూడండి. శ్రీశైలం జూరాల విషయంలో ఈరోజు శ్రీశైలం సోర్స్గా మనం కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకున్నాం. ఇంకొక అంటే ఇప్పుడే మనం ఇంత క్రితం మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 80% పనులు పూర్తయినాయి. ఇంకొక అంటే అన్ని 4 ప్రాజెక్టులపై 4 పెండింగ్ ప్రాజెక్టు మాగునగర్లో 1000 కోట్లు కేటాయిస్తే అన్ని పూర్తి 8 లక్షల ఎకరాలు వస్తాయి. లక్ష్మణ గారు ఆ మాట చెప్పినారు. ఇలా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 4 లక్షల ఎకరాలు రాబోతుంది. అంటే ఒక్క ప్రాజెక్ట్ కింద 4 లక్షల ఎకరాలు 2,000 కోట్లని ఇస్తామని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. 2,000 కోట్లని ఇస్తాం, దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ బాటిల్ నెక్స్ బయటకు వచ్చేసి డెఫినెట్ గా చేస్తామని. అలాంటి ప్రాజెక్టు పూర్తి కాబోతున్న సమయంలో దానికి ప్యారలల్గా పాలమూరు రంగారెడ్డి తీసుకొని వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాకుండా పోతా ఉన్నాయి. 30,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్లో పోయింది. ఇలా అంటే 2 పంటలు పండేటువంటి పొలాలు ఇలా ల్యాండ్ అక్విజిషన్. అందుకనే మేము జూరాల సోర్స్ గా తీసుకుంటే దక్షిణాయన ఉత్తరాయణ ఇంకో సోర్స్. అదే మా ఉద్దేశం తప్ప వేరే కాదు. ఇరిగేషన్ కంక్లూడ్ చేయండి. ఇంకో వేరే చాలా ఇష్యూస్ మాట్లాడారు కదా. ఇరిగేషన్ పెద్ద సబ్జెక్ట్ కదా, పెద్దదే. ఓకే, బాగా ఏమంటే గతంలో మీరు ఏం చేశారు ఒకరు కూడా మాట్లాడలేదంటే, చిన్నారెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడ లేనటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా పార్టీ పర వైరుధ్యాలున్నా కూడా దీంట్లో కాంప్రమైజ్ కాలేదు. మీరెవరూ మాట్లాడలేదు. కంప్లీట్ చేయండి బాను. జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను, లేకపోవచ్చు. కానీ ఏనాడు కూడా చిన్నారెడ్డి కానీ నాగం జనార్దన్ రెడ్డి కానీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ నేను కానీ విలేజ్ లెవెల్ గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ నుంచి ఇక్కడ దాకా కాంప్రమైజ్ కాలేదు. జిల్లాలో వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దాని ఫలితమే మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 20 టీఎంసీల నీళ్ళు మళ్ళీ అలొకేషన్ వచ్చినాయి. మనకు 38 టీఎంసీలు నికర జలాలు మహబూబ్నగర్ జిల్లాకు ఉన్నాయి, మొత్తం వాడుకోమంటున్నాం. దాన్ని రీడిజైన్ చేయడం వల్లనే అది సాధ్యమవుద్ది. మొట్టమొదటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పేయండి బాను. స్టార్టింగ్ జూరాలను ప్రపోజ్ చేసిన రిపోర్ట్ తెప్పేయండి. సర్ప్రైజ్ చేయబడింది కిందికి నీళ్లు పోవాలని. ఆ రోజు నేను శాసనసభ్యుని కాగానే అక్కడ కూర్చొని ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈనాటి ఆర్ఎండ్బి మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే రివర్స్లో వేసి 6కి 6 మూపించారు. 2 మూపిస్తే లేదన్న 6 మూసేదా కాదన్నాం. అది కనుక మూయకపోయిందంటే ఇవాళ ఆ నీళ్లు కూడా మాకు లేవు. అందుకని మేము ఏం కోరుతున్నాం, మా ప్రాంతం బాగుపడాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా వచ్చు. ఇలా ముఖ్యమంత్రి గారు ఉత్సాహంతో చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పుపడుతున్నాం, దాంట్లో లోపాలెత్తి చూపుతున్నాం. ఏదైతే గోదావరి మీదవి రేపటి రోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాకు మేము మీద లేమని, రేపు మేము లేమనైతామా? ఇక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఎవరికి ప్రయోజనం రాన్న కాలం చెప్తుంది. అది ఎత్తి చూపుతూనే దానికి ఆల్టర్నేట్ చెప్తున్నాం. ఇంకో ఎల్లంపల్లికి తీసుకుపోవడానికి మీరు ఇంకో 10 టీఎంసీలకు లిఫ్ట్ పెట్టిందా, దాంట్లో పెట్టింటే సంతోషం అని కూడా చెప్తా ఉన్నాం కదా. ఆ వాటర్ మనకు 4 మీటర్ అయితే తీసుకొస్తాం. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. ఏమి అన్యాయుడు ఆయనకు మీకు ఎక్కువ చెప్పిండొచ్చు, మేము కాదంటలేం కదా. క్లారిఫైడ్. మాకు కూడా మా జిల్లా గురించి మేము మాట్లాడుతున్నాం ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు 2,000 కోట్లు పోయిన తర్వాత ఇంక ఎన్ని సంవత్సరాలకు మా సైడ్ చూస్తారు?
బడ్జెట్లో 20,000 కోట్లు ఇదంతా పోయిన తర్వాత మా సైడ్ చూడడానికి ఎంత కాలం పడుతున్న బాధ మాకు ఉంది ఓకే. ఉంది కాబట్టి ఆ రోజు పొరపాటు జరిగింటే ఇది సరి చేయమని ఇప్పుడు అంటున్నాం. రైట్ సార్. మాటి మాటికి గత పాలకులు అన్నప్పుడు గత పాలకుల్లో మీరందరూ కూడా ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రితో సహా గత అన్ని పార్టీల్లో కూడా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే. ఈనాటి హరీష్ రావు గారితో సహా, కేటీఆర్తో సహా అందరూ కూడా కేసీఆర్ కూడా అదే అందరూ కూడా ఉన్నోళ్లే. తెలుగుదేశంలో 7-8 ఏళ్ళు ఉన్నారు, సెంట్రల్లో కాంగ్రెస్తో కలిసి 2 ఏళ్ళు ఉన్నారు. ఈ టైంలో ఎందుకు మరి ఈ నీటి విషయంలో ఎత్తలేదు నేను కూడా అడుగుతున్నా. ఈ టైంలో మీరు ఆ నీటి విషయంలో నిర్ణయాలు తీసుకోకపోతే మేము వైదొలుగుతామని ఎందుకు వైదొలగలేదు? ఒక తెలంగాణ అంశం మీద మాట్లాడడం తప్ప అది వస్తే తప్ప ఇవన్నీ బాధ్యతలు కాదని చెప్పాం. ఆ వచ్చిన తర్వాత ఇది జరుగుతుందని ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత జరిగే దాని మీదే మా ఆవేదన. ఆ మా ఆవేదన అదే చూడనటువంటి పరిస్థితికి ఉత్తరదేశ తెలంగాణ అనేటువంటిది ఇష్యూ వచ్చే కాలం వస్తుంది అని చెప్తున్నా. సరి చేసుకోమంటున్నాం. మీ సూచనలు మేము వేటిని కాదనట్లేదు. మీరు ఏవైతే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తారో వాటన్నిటి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మేమనేటువంటిది ఏంటంటే మీరు అసలు వాటర్ ఇదికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎక్కడ ఫ్లోస్ ఉన్నాయి, ఎక్కడ ఏమవుతున్నది, ఎందుకు రీడిజైన్ చేసాము, ఏ డిజైన్ చేసినటువంటి అంశాల్లో మీరు ఏం తప్పులు చెప్పదలుచుకున్నారో చెప్పండి. మేము ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మొత్తం వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అదంతా ఓకే. అప్పుడు కూడా మీరు పదే గత పాలకులు గత పాలకులతో కలిసి మీరు కూడా ఉన్నారు కదా అన్నారు దయాకర్ రెడ్డి గారు. పదవులు అవసరం వచ్చిందా? తెలంగాణకి నీటి విషయాలు అన్యాయం జరుగుతుంది. నేను నిన్న గవర్నర్ ఒక్క నిమిషం నిన్న గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతూ కూడా నేను చెప్పినాను, ఎస్ మేము ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఉన్నాము. కానీ ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే అదన్నీ నడిచేప్పుడు కూడా మేము కూడా ఉన్నాము, మేము కూడా అందుకు బాధ్యులమే. కాకపోతే డెఫినెట్ గా అందులో సీఎం గారు స్పష్టంగా గత పాలకుల్ని అందులో మీరు ఉన్నారు, మీరు నేనైనా చిన్నారెడ్డి గారైనా నేనైనా పవర్ఫుల్ క్యాబినెట్ గారు ఇరిగేషన్ మంత్రులుగానే ఉన్నారు. ఎందుకు ఆ అంశాలు లేవనెత్తలేదు? వాళ్ళ సే నడిచిందో ఓకే, బట్ ఎందుకు లేవనెత్తలేదు అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నది ఎంతకాలమో అందరికి తెలుసు. అప్పుడు ఎటువంటిది ఉందో అందరికి తెలిసినటువంటి విషయం. అది కాదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జలయజ్ఞం అనేటువంటిది నడిచినటువంటి కాలంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో జలయజ్ఞం నడిచినటువంటి సందర్భంలో మేమందరం కూడా అందులో ఉన్నాం, మేమందరం కూడా బాధ్యతగా చెప్తున్నాం మేము. కానీ ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే హౌస్లో నిన్న నేను గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ చెప్పినాను, ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటిది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, ఇది కేవలం అన్యాయం జరుగుతున్న తెలంగాణకని. ఆ రోజు రికార్డుల్లో ఉందా నేను మాట్లాడింది లేదా, రాజశేఖర రెడ్డి గారు ఆ సభలో ఉండగా నేను మాట్లాడినా లేదా అనేటువంటిది చూడండి కావాలంటే రికార్డులో అని చెప్పిన. నేను అనేది ఏంటంటే ఇదేదో వ్యక్తిగత ఇదనేది కాదు. ఇక్కడ అనేది ఒక ప్రాజెక్టు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మీరైనా సరే మేమేమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ పూర్తి అవగాహనతో మేము చేసేది ఏంటనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మేము చేసిన దాంట్లో తప్పులు ఉన్నట్టయితే, మేము చేసిన దాంట్లో లోపాలు ఉంటే అప్పుడు చెప్పండి. మీరు అనేటువంటి మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే 80% 90% కంప్లీట్ అయినవి ఉన్నాయో వాటి వెయిట్ని కూడా 1000 కోట్లు అంటున్నారు మీరు. 1000 కాదు 2000 కోట్లైనా కూడా వాటిని ఆపదలుచుకోవట్లేదు. 2000 కోట్లైనా ఖర్చు పెట్టి వాటిని పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్తున్నాం మేము. పాలమూరు రంగారెడ్డిని నేను పూర్తిగా వ్యతిరేకించినారు. మొదలు ఈ 64 మండలాలకు నీళ్ళు ఇచ్చినాకనే బయటికి పోవాలి, చెవేళ్ళ కానీ ఎక్కడికి కానీ అసెంబ్లీలో వ్యతిరేకించిన చిన్నారెడ్డి గారు కానీ అరుణ గారు కానీ సంజాయించే ప్రయత్నం చేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అందరం పోయినప్పుడు ఇట్లా 40 టీఎంసీలు ఉంటాయి కదా ఇంకా వాడుకోవడానికి ఉంది అనేటువంటి మాట అన్నప్పుడు కొంత కాంప్రమైజ్ అయినాం. మళ్ళీ ఇప్పుడు అది కిందికి వచ్చింది, వివాదాలకు తావు పెట్టినారు. మహబూబ్ నగర్కి వచ్చేసరికి వివాదాలకు తావు ఒకటి ప్రాణహిత చేవేళ గత పాలకులు డిజైన్ చేశారు, తప్పు జరిగింది. మరి రంగారెడ్డి పాలమూరు ఎందుకు తొందరపడుతున్న రీడిజైన్కి వచ్చింది అప్పుడే 6 నెలల్లో. రీడిజైన్ వల్ల పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబ్జెక్షన్ చెప్తున్నది, దానివల్ల మాకు నష్టం అవుతుంది అంటున్నది. దానివల్ల వాళ్ళకి నష్టం అవుతుందని అంటే మీ సంబంధించిన నాయకుడే దాన్ని ఒప్పుకోవట్లేదు. దానివల్ల నష్టం అవుతుంది అంటాడు. మీ అధ్యక్షుడే మీ నాయకుడే దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకని ఒప్పుకోవట్లేదు? తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది ఒప్పుకోవట్లేదు. మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళకి మళ్ళీ డబ్బులు రావాలా? ఇక్కడ కూర్చొని మీ నాయకులు జిల్లా బాగుపడుతుంది కానీ వాళ్ళ కాపాడడానికి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ కాదు.
తెలంగాణ మొత్తం ప్రయోజనాలు లక్ష్మణ్ గారు, కాపాడడానికి final ఉన్నాయి. చెప్పారు. తప్పకుండా రూరల్ కాపాడుకుంటాం. చెప్పి we are మీరు appreciate. కన్నటువంటి చంద్రబాబు నాయుడు రూరల్ గారు చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రభుత్వం చేస్తాము. పని చేస్తామంటే పని చేయనీయం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీరాల డిఫరెంట్ గా నువ్వు చేయండి, మేము అప్రిషియేట్ ఎప్పుడైనా చేస్తామని చేస్తాం కదా. చెప్తున్నా. చేసి తీరుతాం. చూడాల చేయండి, తుమ్మిడి ఏమని హట్టి అడుగుతున్నాం మేము? ఒక నిమిషం. వద్దంటలే కదా. తుమ్మిడిహట్టి ఈ అగ్రిమెంట్ పాలమూరు కూడా 152 నుంచి 148 అలమూరు చేయొద్దని ఎవరు అంటారు? సరే, అక్కడ దాని మీద నిన్న సీఎం ఒక మాట అన్నారు, నేను చెప్పాను 148 అని. మీరున్నారు కదా సభలో నిన్న అన్నమాట. జీవన్ రెడ్డి గారు అడిగితే నేను 48 నేను చెప్పాను అన్నారు. అంటే ఇంకా దాని మీద క్లారిటీ లేదని అన్నట్టు. బయట ఉండేటువంటి ప్రచారం మాత్రం 148 ఏమైతుంది రావా నీళ్ళు కిందికి రావాలని అనేటువంటి వాదన చేసినందుకు Right. అది వచ్చిండొచ్చు. మీరు చెప్పండి. అది 149 అయినట్టుంది. ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, కానీ పేపర్లలో వచ్చిన వాటి మీద ఆ రకమైనటువంటి దానికి ఆస్కారం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం కూడా అదే చేసినారు. ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారమే అన్ని వర్గాలు రాసినారు. ఒకరిద్దరు రాయలేదు, అందరూ రాసినారు. దాన్ని విభేదించలేదు అని అంటే అదే వాస్తవం అనేటువంటి దాన్ని అంగీకరించాలి. లేకపోతే ఏం జరిగిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సినటువంటి స్పష్టమైన తర్వాత ఒప్పందం స్పష్టం కాకపోతే 152 స్పష్టం కాని తర్వాత చేసుకోమని స్పష్టం ఎట్లా చెప్తారు ఆ ముఖ్యమంత్రి? రకమైన స్పష్టంగా అయిన తర్వాత చెప్తారు. ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఒక అవగాహన విషయంలో అక్కడ ఇవాళ కొంత సానుకూల దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ఇక్కడ సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక సాగునీటి విషయాల్లో పోరాటం చేసినటువంటి వ్యక్తి అక్కడ రాజ్పాల్ గా ఉన్నారు. అది కూడా సానుకూల అంశమే అనేటువంటి విషయాన్ని నేను గవర్నర్ గా వారు మనకు సహకరిస్తున్నటువంటి మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ అగ్రిమెంట్లో వారి పాత్ర కూడా ఉందనేటువంటి ఎటువంటి సందేహం లేదు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అయితే 38,500 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇవాళ ఇరిగేషన్ ఆయన దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు అక్కడ. మహారాష్ట్ర గవర్నర్ గారు దిష్టి బొమ్మలు కూడా కొన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది మహారాష్ట్ర. రాజకీయం చేస్తారు. ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండాలా, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అక్కడ బీజేపీ నాయకుడు అక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ముందడుగు పడాలా అనేటువంటిది ఇరు రాష్ట్ర ప్రయోజనాలు ఏకకాలంలో కాపాడేటువంటి ప్రయత్నం నకారాత్మకమైనటువంటి దూరంతో చూస్తే అది సరికాదు. అది రాజకీయాల్లో ఆ రకమైనటువంటి దృక్పథం స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప మరొకటి కాదు. భాను గారు, మీరు 99% స్టార్ట్ చేసిన అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం అన్నారు కదా, ఎక్కడ చేస్తున్నారు? కేవలం ఏదో ఒక్క అడుగే కానీ మొత్తం వేసినట్ట, ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని అంటున్నాయి ప్రతిపక్షాలు. చూడాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు దానికంటే ముందే చెప్పడం జరిగింది. 2009 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల కంటే ముందు ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలను చేర్చారు, అధికారం 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందులో నుంచి ఏవి పూర్తి చేశారు అనేటువంటి విషయాలు చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఒక భిన్నమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు సంవత్సర కాలం పాటు పూర్తిగా ఒక సెటిల్ అవ్వడానికి కొంతవరకు, అంటే నూతన ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో విభజన జరగక, పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్ విభజన కానివ్వండి, ఈ రోజుకి కూడా ఇంకా పూర్తిగా అన్నటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా ఇక్కడ బడ్జెట్ కానీ ఏది కానీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి. కానీ కేవలం 21 నెలల్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక్క KG to PG అనేటువంటి అంశం తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటేం చెప్తున్నా అంటే వాటన్నిటిని కూడా పూర్తి చేసినామని మేము చెప్పలేదు, మేము అసెంబ్లీలో చెప్పలేదు, లేకపోతే మేము వ్యక్తిగతంగా చెప్పట్లేదు, బయట చెప్పట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు. వాటన్నిటిని స్టార్ట్ చేసాం, ప్రారంభించాం. ఈ రోజు 3 ఎకరాల భూమి అనేటువంటి విషయంలో ప్రభుత్వాలు ఏం చేయలేదని మీరు కాంగ్రెస్ లో ఉన్న మీరు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, మిగతా ఎంపీలు 3 ఎకరాల భూమి విషయంలో ఎకరం కూడా ఇవ్వలేదన్నటువంటి ఇదిలో నిన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు హౌస్ లో చెప్పారు 2,500 మందికి ఇచ్చామని చెప్పి. ఇంతకంటే టైం లేదు. చర్చలో పాల్గొని అభిప్రాయం చెప్పినందుకు భాను గారు, తర్వాత చిన్నారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ధన్యవాదాలు. రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.